మన స్టేషన్కి అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ ఊర్లో ఉన్న అందరింటికి వెళ్తారు కానీ మన ఇంటికి మాత్రం రారు. అంత విశ్వాసం, అభిమానం ఉంది రామన్న మీద, పోలీసు వాళ్ళకి, ఈ ఊర్లో వాళ్ళకి. మీరందరూ కలిసి ఎందుకు బాలాకని భయపెట్టేస్తున్నారు? వేణుగోపాల్ అనే ఇబ్బంది ఇకపైన బాలాకి ఉండదు. ఆ చాప్టర్ అయిపోయింది. ఇకపైన దాని గురించి ఎవరు మాట్లాడకండి. మాలసుధా అనే అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడుందో ఎవరికీ తెలియకూడదు. మనకు కూడా తెలియదు. ఇది మన అమ్మాయి అమ్ము. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా అడిగితే మన అమ్మాయి అని చెప్పండి. ఆస్ట్రేలియా నుంచి ప్రసవానికి వచ్చిన మన అమ్మాయి అమ్ము అని చెప్పండి. నేనేం లేట్ అవ్వలేదే. నేను కొంచెం త్వరగా వచ్చేసాను. అయినా ఈ విషయంలో మీ పంచువాలిటీని మెచ్చుకోవాల్సిందే. ఒక పని ఒప్పుకున్నప్పుడు దాన్ని పక్కాగా ముగించాలన్నదే నాకున్న పాలసీ. ఇంతకీ కొత్త విషయాన్ని ఏం తీసుకొచ్చావు? ఆ యాక్సిడెంట్ కేసుని ఎవరో తిరిగి బయటకు తీశారు. డివైఎస్పీ ఆఫీసు నుంచి దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి నన్ను అడిగారు. విచారించని దాని బాధ్యత మీ కిందన్న సిఐకెన్ కదా వచ్చేది. అలా చెప్పలేం. డీటెయిల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇమ్మన్నారు. దీనికి మించి వేరే ఏదైనా టీం విచారించితే వేరే ఎవరైనా బ్రేక్ సిస్టమ్ని కంప్లైంట్ చేశారని తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుసు. మంచి మెకానిక్ని పట్టుకుంటే సులభంగా కనిపెట్టేస్తారు. ఎంక్వైరీ వేరే వాళ్ళ చేతికి వెళితే ఆ తర్వాత ఈ కేసు ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందో నేను చెప్పలేను. అయితే మనం ఇది ఇలాగే వదిలేయకూడదు. ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి సూరజ్ ఇది కావాలనే చేసిన యాక్సిడెంట్ అనేది అందరినీ నమ్మించాలి. చెప్పడం ఈజీ. కారు కంట్రోల్ లేకుండా వెళ్లి లారీని గుద్దిందని ఎఫ్ఐఆర్. లారీ డ్రైవర్ ఐ విట్నెస్ గురించి మనం చూసుకుందాం. కానీ నేరస్తుడిగా సూరజ్ని చేర్చడానికి ఓ కంప్లైంట్ కావాలి. ఒక స్ట్రాంగ్ అయిన కంప్లైంట్ కావాలి. అలా ఒక కంప్లైంట్ ఎవరిస్తారు? యాక్సిడెంట్లో చనిపోయింది చమేలి కొడుకు. ఆమె కంప్లైంట్ ఇచ్చిందంటే మనం ఈజీగా సూరజ్ని నేరస్తుడిగా నిరూపించొచ్చు. కానీ తను కంప్లైంట్ ఇస్తుందా? లేదు, చమేలి అలాంటి కంప్లైంట్ ఇవ్వదు. ఇంకో మార్గం ఉంది. చమేలికి బదులు వాళ్ళ అమ్మా నాన్నలు కంప్లైంట్ ఇస్తే చాలు. వాళ్ళు యూకేలో ఉన్నారు. అయితే ఇక్కడ చమేలి లోకల్ గార్డియన్ ఎవరో ఒకరు ఉంటారుగా. అదెవరు? అది మా నానే. గుడ్. నువ్వు చెప్పేదంతా సార్ వింటారంటే ఆయన ద్వారా ఓ కంప్లైంట్ ఇప్పిద్దాం. కానీ ఊరికే ఒక కంప్లైంట్ వల్ల ఏంటి ప్రయోజనం? ఊరికే కంప్లైంట్ కాదు, సూరజ్కి ఇంకో అమ్మాయితో కూడా రిలేషన్షిప్ ఉంది. అది చమేలికి తెలిసిపోతుందని తెలిసినప్పుడు ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి భార్యను ఆమె కొడుకును ఒకేసారి లేకుండా చేయడమే సూరజ్ ఇంటెన్షన్గా ఉంది. సరిగ్గా ఈ విధంగానే కంప్లైంట్ కావాలి. డివైఎస్పీ ఆర్డర్ ప్రకారం నేను ఎంక్వైరీ చేయకుండా ఉండాలంటే నాకు తెలిసి ఈ ఒక్క దారే ఉంది. అది త్వరగా జరగాలి. రేపే నేను ఇది ఎలాగైనా మూవ్ చేస్తాను. నిజానికి ఇదంతా నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ చేసే పని సిన్సియర్గా ఉండాలని చెప్తున్నాను. ఈ పనికే మనం ఒక రేట్ ఉంచుకున్నాంగా. ఈ డబ్బు విషయంలో మీకు ఏ సమస్య ఉండదు. కానీ నేరస్తుడుగా సూరజ్ రావాలి. చమేలి వాడిని ద్వేషించాలి. ఈ విషయం డివోర్స్ దాకా వెళ్ళాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. చూసినడు అమ్మా, జారి పడ్డావంటే ఇక్కడ తీసుకొచ్చినందుకు వదిన గారు నన్ను ఊరినే వదలరు. మేము మా పాతింట్లో ఉన్నప్పుడు ఇటువంటి పెద్ద అరటి తోట ఉండేది. మా నాన్న తోటల మీద శ్రద్ధ చూపరు. వాళ్ళ అన్నయ్య అవన్నీ చూసుకునేవారు. నేనప్పుడప్పుడు తోటకి వెళ్లేదాన్ని. ఆ తోటకి వెళ్ళినట్టుగా ఇప్పుడు అనిపిస్తోంది. చిన్న బిడ్డలా ఈ భూమి మీద ఒట్టి కాళ్లతో పరిగెత్తాలనిపిస్తోంది. అదేం పర్వాలేదులే, కానీ నీ కడుపులో ఒక బిడ్డ ఉన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నా 16వ ఏడు నుండి నేను రామన్ దగ్గరే ఉంటున్నాను. రామన్న ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే ఉంటాను.
కొన్ని రోజులు నాటకాలు వేస్తారు, ఆ తర్వాత రాజకీయాల్లో దిగుతారు. ఇప్పుడు అన్నీ అయిపోయి రెస్ట్లో ఉన్నారు. నాకు హార్ట్లో బైపాస్ సర్జరీ చేశారు, అందుకని నన్ను ఏ పని చేయడానికి ఒప్పుకోరు రామన్న. మణికుట్టి వాళ్ళ అమ్మ రామన్న ఈ ఇల్లు కొని మేము ఇక్కడ ఉండటానికి వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మణికుట్టి వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుండి మణికుట్టి బాధ్యతలన్నీ వదిన రామన్నే చూసుకుంటున్నారు. నేను ఊరికే అలా ఉన్నానంతే. దానికి అమ్మ నాన్న అన్నీ వాళ్ళే. నీకు కూడా ఆ ప్రేమ దొరుకుతుంది కదమ్మా. బాబు, ఆ అట్టి మొక్కల దగ్గర కొంచెం మట్టే. రామన్న వచ్చి చూశారంటే నన్నే తిడతారు. అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలని రామన్న చెప్తా ఉంటారు. తాతయ్య బామ్మ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, త్వరగా వెళ్ళండి. ఏంటి అంత అర్జెంటు? నాకు తెలీదు, కానీ మీ విషయమే మాట్లాడాలని నాకు బాగా అర్థమైంది. రండి బాలక్క, వెళ్దాం. బాబు, శివ, చీకటి పడే లోపల ఈ పనులన్నీ ముగించాలి, అర్థమైందా? లేదంటే రామన్నకి మీరే చేయలేదని చెప్తాను. నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను, త్వరగా కానివ్వండి, సరేనా? మెల్లిగా నడవండి అక్క, జాగ్రత్త. అమ్మకి కాల్ చేసావా? వర్క్ లో ఉందేమో, డ్యూటీ అయిపోయిన తర్వాత కాల్ చేస్తానని పెట్టేసి. రాను రాను కన్నతలతో మాట్లాడడానికి కూడా తన టైం లేదు కదా, పనుందంట. పనంతా అయిపోయాక ఎలా ఉన్నాను అడగడానికి కూడా ఎవరో ఉండరు చివరికి. మెల్లిగా నడవండి అక్క. రండక్క, ఇదిగో తీసుకొచ్చేసాను. నువ్వు మణికుట్టి ఇప్పుడు మా పిల్లలే. ఇది దేవుడు ప్రసాదించిన వరం లాంటిది. నేనెప్పుడూ దేవుణ్ణి నమ్మేవాణ్ణి కాదు. మా ఆవిడని పెళ్లి చేసుకున్నాకే నాకు నమ్మకం ఏర్పడింది. అదంతే తాతయ్య, కొన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు మనకే తెలియకుండా దేవుడికి దండం పెడతాం. ఊరుకో. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే ఆయనే బాగుపడ్డారు. రామన్న వదిన పెళ్లికి ముందు పెద్ద యుద్ధమే జరిగింది. పెళ్లికి ముందు వదిన పెట్టిన డిమాండ్కి రామన్న బెదిరిపోయారు. దాంతో నేను కూడా ఇరుక్కుపోయాను. మా ఇద్దరికి పెళ్ళయిందంటే తిరుపతికి నడిచే వస్తానని తను మొక్కుకుంది. దాందే ఉంది, అలాగే చేద్దాం నేను అన్నాను. అప్పుడే తను అసలు నిజమేంటో చెప్పింది. తిరుపతికి నేను నడిచి వస్తానని తను మొక్కుందంటమ్మా. రానని రామన్న ముండిగేశారు. ఏది ఏమైనా ఉదయం లేచి ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళటానికి బండెక్కేశారు. కానీ ఎందుకు ఒప్పుకున్నారో ఇంతవరకు ఎవరికి తెలీదు. నేను ఒకే ఒక విషయాన్నే చెప్పాను. ఎప్పుడు మన మొక్కుదల పూర్తి అవుతుందో అప్పటి నుంచే మన భార్యాభర్తగా ఉందామని చెప్పాను. అదే కదా, అందుకే తాతయ్య కళలో మార్పు తెలుస్తుంది. ఊరుకోవే. ఎందుకు పిల్లల ముందు ఇలా అంతా మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు చూసినా అవశ్యం లేని విషయాలు మాట్లాడుతున్నారు. దేవుడు ఆడే ఆటల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తెలియకేదో మాట్లాడేసాను రాజేశ్వరి. నువ్వు నన్ను క్షమించు. మా పిల్లలతో మేము ఆడుకోవడానికో వాళ్ళ పిల్లలతో కాలక్షేపం చేయడానికో మాకు అసలు అవకాశం లేదు. పిల్లలు డబ్బుల సంపాదనలో పడిపోయారు. వాళ్ళకి సమయం లేకపోవడం వల్లే దానికి బదులుగా దేవుడు మాకిచ్చిన వరమేనమ్మా మీరందరూ. మీరు సంతోషంగా ఉండడమేనమ్మా మాకిచ్చే ప్రశాంతత. రాజేశ్వరి, ఇది అమ్మాయికి ఇవ్వు. ఇది మా ఇద్దరి దగ్గర నుంచి నీకు కానుకమ్మా. తీసుకోమ్మా, మీ అమ్మ నీకు ప్రేమగా ఇస్తుంది కదా.
ఆ, అమ్మా అమ్మా ఇందుకు నాకు అర్హత లేదమ్మా. మేము నిన్ను మనసారా కూతురుగా అనుకుంటున్నామమ్మా. అది చాలదా? మ్మ్. ఇదేనమ్మా మాకు సంతోషం కలిగించేది. రాజేశ్వరి, ఈ గాజులు కూడా తనకి వెయ్యి. ఆ, నీ మెడలో ఆ నల్ల చైన్ ఇక మీద వేసుకోవద్దమ్మా. తాళి తీసి ఆ చైన్లో వేసుకొని ఈ నల్ల చైన్ తీసేసేయి. నేను దిగులు పెట్టేది ఏది కూడా ఇక నీ జీవితంలో ఉండకూడదమ్మా. అరే ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? నువ్వు మా అమ్మాయివే కదా బాలా. ఇక ఏ కష్టాలు నీ జీవితంలో ఉండవమ్మా. సూరజ్, బండి తోలగలుగుతున్నావా? హాస్పిటల్కి వెళ్ళాను. పోయిన వారమే ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు. నాన్న నాతో ఉన్నారు. ఏదో పనుందని మళ్ళీ పంపుకు వెళ్ళారు. అప్పుడే అనుకున్నాను ఇక్కడి దాకా వచ్చి చూసి వెళ్దామని. ఇంత దూరం తోలుకుంటూ వచ్చావు, ప్రాబ్లం ఏం లేదుగా? అలాంటివన్నీ చూసుకుంటే డ్రైవ్ చేయగలమా? ఇంకా ఎంత దూరం ఈ బండి నడవాలో. డాక్టర్ చెప్పిన నాలు మనం రెస్ట్ తీసుకోపోతే లేనిపోని సమస్యలు వస్తాయి, అది గుర్తించాలి. నెక్స్ట్ వీక్ నుంచి జాబ్కు వెళ్ళమని డాక్టర్ చెప్పారు. వెయిట్ అయిన వస్తువుల్ని ఎత్తకూడదు, చెయ్యి లెఫ్ట్ రైట్ అని ఒకేసారి తిప్పకూడదు అని చెప్పారు. కాలర్ పెట్టుకునే పడుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు చమేలి ప్రవర్తనలో మార్పు వచ్చిందా? లోపలికి రా. అన్నయ్య, మీరు ఒంటరిగా ఎలా వచ్చారు? నేను ఒంటరిగా డ్రైవ్ చేసుకుని వచ్చాను. కార్ తోలొచ్చని డాక్టర్ చెప్పారా? ఒక యాక్సిడెంటే అయ్యింది. అందువల్ల నువ్వెక్కడికి డ్రైవ్ చేయకూడదని నా లైసెన్స్ని ఎవరూ క్యాన్సిల్ చేయలేదు. ఆ విషయం నీకు తెలుసా? అయినా ఎలా వస్తారని ఎదురు చూడలేదు. అమ్మెక్కడా? కిచెన్లో ఉన్నారు. రండి, మేము సాయంత్రం ఏంటి స్పెషల్గా వండుదామని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అదంతా సరే, మీరిద్దరు డిస్కషన్లో ఏం చేద్దామని నిర్ణయించుకున్నారు? చిన్న బియ్యం గంజి, పెరుగు, పచ్చడి, చిన్నులపాయలతో తిందామని. ఇవన్నీ రాత్రి తిన్నాం కదా. స్పెషల్ కాబట్టి 2-3 రోజులు తినొచ్చు. మొత్తానికి అత్తాకోడలిద్దరూ కిచెన్ని చేజిక్కించుకున్నారు. మీరు పెట్టేది తినడం తప్ప వేరే ఆప్షన్ లేదు. చమేలి ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? అందరినీ కష్టపెట్టి తనేదో సంతోషంగా ఉన్నట్టుంది. ఏదైనా నచ్చ చెప్పాలనుకుంటే బిడ్డ మీకు ప్రాణాలతో దక్కదని బెదిరిస్తోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. మీ వల్ల కాకపోతే తన్ని హాస్పిటల్లో చేర్చేద్దాం. అమ్మా నాన్న చెప్పిన తర్వాత నేను వద్దు అని చెప్పిందే హాస్పిటల్లో తను విడిగా ఒంటరిగా ఫీల్ అవుతుంది అని. ఇకపైన అలా అనుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. ఏదైనా మంచి హాస్పిటల్లో చేర్చాలి. సురేష్, అది ప్రమాదకరం.
మన చమేలి సొంత విషయంలో మిగతా వాళ్ళు జోక్యం చేసుకోకూడదని తను స్వయంగా సృష్టించుకున్న దారది. దానికోసమే తను కోపడుతోంది, తిడుతోంది. తను ఇదంతా కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తనలో ఎలాంటి మార్పు ఉండదు. తను కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండని, అప్పుడైనా తను మారుతుందేమో చూద్దాం. అది మాత్రమే కాదు, ప్రీతిని ఒక సంప్రదాయం ప్రకారం కూడా ఇంటికి తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఇకపైనైనా చేయాలిగా. దాని గురించి నువ్వేమీ దిగులు పడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ సమస్యలన్నీ పరిష్కరించు. అలా కాదమ్మా, మాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయిగా. అంతకంటే ఎక్కువ కట్టుకున్న వాడికి వాళ్ళ అత్తగారుల వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. పెళ్లి చేసి పంపించడంతోనే మీ బాధ్యత తీరిపోతుంది. అయినా కూడా అయినా గీనా ఏమీ లేదు. ఈ విషయం గురించి మాట్లాడటానికి నువ్వు ఇంత దూరం రానవసరం లేదు. వచ్చినా కూడా నేను తనని పంపించను, సరేనా? విన్నావుగా, ప్రీతిని ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటే అది కుదరదు. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి విషయాలు అడగద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత శారదాతోనూ అన్నయ్య గారితోనూ నేను ఇలాగే చెప్పానని చెప్పు. ఆ, ముందు నువ్వు సూరజ్ తాగడానికి ఏదైనా తీసుకురా, ఆ తర్వాత భోంచేద్దాం. నేను స్నానానికి వెళ్దాం అనుకున్నప్పుడే నువ్వు రావడం చూశాను. నేను వెళ్ళి స్నానం చేసి వెంటనే వచ్చేస్తాను. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. అమ్మా, టీ నేను పెడతాను. అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు సూరజ్తో కూర్చొని మాట్లాడుతూ ఉండు. వదిలేది జయా, అందరి దగ్గర చెప్పి వెళ్ళటానికి పెళ్లి చేసుకుని వెళ్తున్నావా ఏంటి? త్వరగా రా, నేను ఇంట్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి. జయోదన్తో చెప్పండి. అలాగే, నేను మళ్ళీ వస్తాను. అందరినీ అడిగానని చెప్పు. మీరు చెప్పకపోయినా నేను చెప్తాను. అలాగే. వెళ్దామా? వెళ్దాం. అమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళరా. బాయ్. నువ్వు ఒక 2 నిమిషాలు దూరంగా ఉండు. వీళ్ళెవరు మనోజ్ అన్నయ్య? కొంచెం సేపట్లో నీకే అర్థమవుతుంది. నువ్వు దిగు. సూపర్. భార్య చెల్లి, ఇప్పుడు ఇదిగో ఈ కొత్తగా ఒక అమ్మాయి. ఓహో, నువ్వు భలేవాడివే. వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే నీకు మంచి టాలెంట్ ఉండాలి. ఏంట్రా గొడవకు వచ్చావా? మనోజు, గొడవ చేయడానికైతే మేము రాలేదు. వాడు మంచి చిరాకులో ఉన్నాడు. ఆ చిరాకు పోవాలంటే నువ్వు ఒక విషయం చెప్పాలి. బాల ఎక్కడుంది? ఆహా, అక్క ఇక్కడే ఉందా? అది కాదు, మీకు ఇదంతా తెలిసే జరుగుతుందా? ఇదిగో, ఇది నా చెల్లెలు కూతురు. వీడు అలా అంతా ఆలోచించడమ్మా. కావాలంటే మీ చెల్లితో కూడా వాడి కనెక్షన్ లో ఉంటాడు. మనోజ్ అన్నయ్య, మీరెవరు? మీ సమస్య ఏమిటి? నా భార్యకి వీడికి కొంచెం కనెక్షన్ ఉందమ్మా. ఇప్పుడు తను కనిపించడం లేదు. మీ భార్య కనిపించకపోతే ఇక్కడికొచ్చి వెతుకుతారా? అది ఎందుకో నీకు నేను చెప్తానే. నువ్వు కోపడికి వేణు. అరే బంగారం, కాదు చెల్లెమా, పోగొట్టుకున్న చోట వెతకాలని చెప్తారు కదా. అది ఇప్పుడే నిర్ణయం. బాల ఎక్కడుందో తెలియకుండా నేను ఇక్కడి నుంచి అసలు కథ నుంచి జరుగు. నేను ఎలా పంపేలా నాకు తెలుసు. మనోజ్, మనకు ఎలాంటి గొడవలు వద్దు. మనం ఇంకా ఈ ఇంట్లోనే ఉండాలి బాబు. ఇరుగు పొరుగు వాళ్ళు వింటే మనకే అవమానం. దీంట్లో జోక్యం చేసుకోకండి. అప్పుడప్పుడు దెబ్బలు తింటేనే వీడు మాట అంటాడు. మనోజ్ వద్దు. మీరు ఊరుకోండి. నేను చెప్తున్నానుగా ఊరుకోమని. నీకేం తెలియాలి? బాలా గురించేనా? తనిక్కడ లేదు. తనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నీ మొగుడికి సంబంధం ఉందని నీకు తెలుసు కదా. ఆ రోజు అలా అనిపించింది, ఇప్పుడు లేదని అర్థమైంది. వాడు నిన్ను అలా చెప్పమని ఉంటాడు, కానీ నేను ఖచ్చితంగా నమ్మను.
బాల ఎక్కడుందన్న విషయం వీడికి ఖచ్చితంగా తెలుసు. ఏంటి వేణు చెప్పేది అర్థం కావట్లేదా? ఇంకెప్పుడైనా సరే బాల విషయంలో మా ఆయన పేరు తీసుకురావద్దు. ఇక్కడ భార్య కనిపించట్లేదే, నేను కుక్కలా తిరుగుతుంటే నువ్వు మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నావా? ఇక్కడ ఇంకెవరూ టీవీ చూడదు. ఇదంతా విరక్కొడితేనే మీరు నా మాట వదలరా. ఏరా నీ భార్య కాని రాకపోతే మమ్మల్ని ఎందుకు కంగారు పడతావు? ఈ సమస్యను ఇప్పుడే సాల్వ్ చేస్తాం చూడు. బాల దొరికిన తర్వాత చూస్తే చాలు ఈ టీవీ అంతా. రేయ్ నువ్వు ఇంట్లో కూర్చొని అరవటం వల్ల ఏ లాభం లేదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇస్తాను, మీ అందరినీ కలిపేనే కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు అసలు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది అని. లేదంటే ఊళ్ళో 4 పక్కల వెతుకుతారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్తారు మొగుడే అరాచకాలు భరించలేక వెళ్ళిపోయిందని. నేను మీ అందరికీ చెప్పేసే కదా వెళ్ళాను, తనని జాగ్రత్తగా చూసుకోమని. కంప్లైంట్ ఇచ్చిన వాడే దోషవుతాడు. అంత ధైర్యమే నీకుంటే వెళ్ళి కేసు పెట్టుకో.